తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల వద్ద నుండి ప్రజాప్రతినిధులు వినతులు స్వీకరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజల వద్ద నుండి గ్రీవెన్స్లో వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. కావున శుక్రవారం ఎన్టీఆర్ భవన్లో కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ ఉండదంటూ ఒక ప్రకటన విడుదల చేశారు పార్టీ అధ్యక్షులు. అలాగే ఈ నెల 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు పాల్గొనే నేతల వివరాలను టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. 8/11/2025 శనివారం రోజున మంత్రి కొల్లు రవీంద్ర, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ప్రజా దర్బార్లో పాల్గొంటారు. అలాగే సోమవారం రోజున మండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ్ గారు, చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు గారు పాల్గొంటారు. అలాగే 11/11/2025 మంగళవారం రోజున మంత్రి ఎన్ఎండి ఫరూక్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు పాల్గొంటారు. అలాగే 12/11/2025 బుధవారం నాడు మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీఐడబ్ల్యూఏబీ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ గారు పాల్గొంటారు. అలాగే 13/11/2025 గురువారం రోజున మంత్రి కొలుసు పార్థసారథి గారు, ఏపీహెచ్పీ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు గారు పాల్గొంటారు. అలాగే 15/11/2025 శనివారం రోజున ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు, ఏపీ కేఏవీబీ చైర్మన్ కేకే చౌదరి గారు పాల్గొంటారు. ఈ తేదీల్లో కార్యకర్తలు, ప్రజలు ప్రజా దర్బార్లో పాల్గొని వారికి వినతి పత్రాలు సమర్పించవచ్చునంటూ అశోక్ బాబు గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.